హైదరాబాద్లో నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ మరియు జనసేన సాధక సమ్మేళనం పేరుతో జూన్ 2న భారీ సమావేశం నిర్వహించేందుకు జనసేన పార్టీ దరఖాస్తు చేసింది. అయితే ఈ సమావేశానికి అనుమతి నిరాకరిస్తూ సైబరాబాద్ పోలీసుల పరిధిలోని శేరిలింగంపల్లి డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల ప్రకారం ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన కొందరు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, దీంతో నిరసనలు, ప్రతి నిరసనలకు అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాక జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, ర్యాలీలు, సభలు జరుగుతాయని, ఈ పరిస్థితిలో 2000 మందితో భారీ సమావేశం నిర్వహిస్తే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. మరోవైపు సభ నిర్వహించాలన్న వేదిక వద్ద సరిపడా పార్కింగ్ సౌకర్యం లేదని, నిర్వాహకులు సూచించిన పార్కింగ్ స్థలం వివాదాస్పద భూమిగా కోర్టు కేసులో ఉందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన నాయకులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.